ఊరికే రైళ్లు బస్సులు మారుతూ హోటల్స్ ఎక్కడ దొరుకుతాయో అని టెన్షన్ పడుతూ గుళ్లకు బీచ్లకు వెళ్లే రోజులు పోతున్నాయంటే మీరు నమ్ముతారా? అవునండి. జస్ట్ ఒకే ఒక్క టికెట్తో ఎలాంటి ఎక్స్ట్రా టెన్షన్ లేకుండా మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని అద్భుతమైన సముద్ర తీరాలను, మహాపుణ్య క్షేత్రాలను ఒకేసారి దర్శించుకుంటే భలే ఉంటుంది కదా. అది కూడా లో బడ్జెట్లో. మీరు విన్నది నిజమే. మీ ఫ్యామిలీతో కలిసి ఈ పవిత్ర యాత్ర చేయడానికి ఐఆర్సీటీసీ కోస్టల్ కర్ణాటక పేరుతో ఒక సూపర్ ప్యాకేజ్ ని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజ్ కోడ్ SHR085. ప్రతి మంగళవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఈ టూర్ స్టార్ట్ అవుతుంది. 5 nights 6 days లో ఉడిపి, శృంగేరి, మురుడేశ్వర్, మంగళూరు లాంటి అద్భుతమైన ప్రదేశాలను ఈ ప్యాకేజ్ కవర్ చేస్తుంది. అసలు ఈ టూర్ స్పెషాలిటీస్ ఏంటి? ఏ గుళ్లకు తీసుకెళ్తారు? డేట్స్, టికెట్ రేట్స్, బుకింగ్ ఎలా చేసుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మొదటి రోజు అంటే మంగళవారం ఉదయం 6:05 కాచిగూడలో మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ 12789 ఎక్కుతారు. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండవ రోజు బుధవారం ఉదయం 9:15 మంగళూరు సెంట్రల్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఐఆర్సీటీసీ వాళ్లే బస్లో మిమ్మల్ని ఉడిపికి తీసుకెళ్తారు. ఆఫ్టర్నూన్ అరౌండ్ 1కి హోటల్లో చెక్ ఇన్ అయ్యాక పవిత్రమైన శ్రీకృష్ణ దేవాలయంతో పాటు మాల్పే బీచ్ చూపిస్తారు. రాత్రికి ఉడుపులో బస చేస్తారు. ఇక మూడవ రోజు గురువారం ఉదయాన్నే కొల్లూరు వెళ్లి మూకాంబిక దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత మురుడేశ్వర్ వెళ్లి టెంపుల్తో పాటు అక్కడుండే భారీ శివుని విగ్రహం కూడా చూస్తారు. సాయంత్రానికి గోకర్ణ వెళ్లి అక్కడ గుడి, బీచ్ చూసుకుని తిరిగి ఉడిపి చేరుకుని బస చేస్తారు. నాలుగవ రోజు అంటే శుక్రవారం ఉడిపిలో హోటల్ ఖాళీ చేసి హోర్నాడు వెళ్లి అన్నపూర్ణేశ్వరి టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత శృంగేరి శారదాంబ టెంపుల్ కు వెళ్తారు. సాయంత్రానికి మంగళూరు చేరుకుని అక్కడ రాత్రికి బస చేస్తారు. ఐదవ రోజు శనివారం మంగళూరులో మంగళాదేవి టెంపుల్, కద్రి మంజునాథ టెంపుల్ చూస్తారు. సాయంత్రం తన్నేర్బావి బీచ్, కుద్రోలి గోకర్నాథ టెంపుల్ చూసి రాత్రి 7 గంటలకల్లా మంగళూరు సెంట్రల్ స్టేషన్లో డ్రాప్ చేస్తారు. రాత్రి 8 గంటలకు రిటర్న్ ట్రైన్. రాత్రి 8 గంటలకు రిటర్న్ ట్రైన్లో అంటే ట్రైన్ నెంబర్ 12790 ఎక్కుతారు. ఆరవ రోజు ఆదివారం రాత్రి 11:40 తిరిగి కాచిగూడ చేరుకోవటంతో ఈ టూర్ కంప్లీట్ అయిపోతుంది. మీరు కట్టే ప్యాకేజ్లోని ట్రైన్ జర్నీ, స్లీపర్ లేదా 3AC, లోకల్లో తిరగటానికి ఏసీ వెహికల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు ఉడిపిలో నైట్ లోటస్, మంగళూరులో జింజర్ లాంటి హోటల్స్లో 3 nights మంచి హోటల్ స్టే, అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్, టోల్, పార్కింగ్ అన్నీ కవర్ అవుతాయి. కానీ మధ్యాహ్నం, రాత్రి భోజనం, ట్రైన్లో ఫుడ్, ఎంట్రన్స్ టికెట్లు, బోటింగ్, టూర్ గైడ్ లాంటివి మాత్రం మీరే చూసుకోవాలి. ఈ టూర్లో కంఫర్ట్ 3ACలో 6 సీట్లు, స్టాండర్డ్లో 12 సీట్లు మాత్రమే ఉంటాయి. ఇంత పెద్ద యాత్రకు ఐఆర్సీటీసీ వాళ్ళు గ్రూప్ సైజ్ని బట్టి ఏప్రిల్ 2026 నుండే అప్లై అయ్యేలా రేట్లు ఫిక్స్ చేశారు. 1 నుండి 3 ప్రయాణికులుంటే స్టాండర్డ్ క్లాస్, స్లీపర్ జర్నీ, సింగిల్ ప్యాసింజర్ కి 39,920, ఇద్దరు వెళ్తే ఒక్కరికి 21,370, అదే ముగ్గురు వెళ్తే 16,500. పిల్లలకు బెడ్ కావాలంటే 9,420, వద్దు అనుకుంటే 8,020 రూపాయలు అవుతుంది. ఇక కంఫర్ట్ క్లాస్, థర్డ్ ఏసీ జర్నీ, సింగిల్ ప్యాసింజర్ కి 42,990 రూపాయలు, ఇద్దరు వెళ్తే ఒక్కరికి 24,440 రూపాయలు, ముగ్గురు వెళ్తే 19,560 రూపాయలు. పిల్లలకు బెడ్తో అయితే 12,490 రూపాయలు, బెడ్ లేకుండా 11,090 రూపాయలు. ఒకవేళ మీరు 4 నుండి 6 ప్యాసింజర్స్ గ్రూప్గా వెళ్తే ఈ డిస్కౌంట్ రేట్లు వర్తిస్తాయి. ఇక స్టాండర్డ్ క్లాస్, స్లీపర్ జర్నీ చూద్దాం. ట్విన్ షేరింగ్ కి ఒకరికి 17,940 రూపాయలు, ట్రిపుల్ షేరింగ్ కి 15,400 రూపాయలు, పిల్లలకు బెడ్ కావాలంటే 9,420 రూపాయలు, వద్దు అనుకుంటే 8,020 రూపాయలు అవుతుంది. ఇప్పుడు కంఫర్ట్ క్లాస్ అంటే థర్డ్ ఏసీ జర్నీ చూద్దాం. ట్విన్ షేరింగ్ కి ఒక్కరికి 21,010 రూపాయలు, ట్రిపుల్ షేరింగ్ కి 18,470 రూపాయల చొప్పున పడుతుంది. పిల్లలకు బెడ్ కావాలి అనుకుంటే 12,490 రూపాయలు, బెడ్ లేకుండా 1,190 రూపాయలు. చూశారు కదా, ఇలాంటి టెన్షన్ ఫ్రీ టూర్కి బుకింగ్స్ చేసుకోవాలనుకుంటే వెంటనే irctc.com వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే సికింద్రాబాద్ ఐఆర్సీటీసీ ఆఫీస్ ఫోన్ నంబర్లు 8287932229 లేకపోతే 9701360701కి కాల్ చేసి కనుక్కోవచ్చు. ప్రయాణ శ్రమ లేకుండా కోస్టల్ కర్ణాటక గుళ్లను, బీచ్లను దర్శించుకోవడానికి ఇదొక సూపర్ ఛాన్స్ అనే చెప్పాలి.
సీట్లు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రోజే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ యాత్రను కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన 99 టీవీ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.